హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే కాంట్రాస్ట్ కలర్తో హ్యాండ్స్ పైపింగ్ చేసుకునే విధానం అయితే చూద్దాం. థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతో చేసుకునే విధానం అయితే చూద్దాం. శారీలో వచ్చిన కాంట్రాస్ట్ కలర్ పైపింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. పైపింగ్ చేయాలి అనుకున్న క్లాత్ అయితే హ్యాండ్స్ కాబట్టి స్ట్రైట్ ఉన్న పర్వాలేదు, క్రాస్ ఉన్న పర్వాలేదు. నేనైతే స్ట్రైట్ అయితే తీసుకున్నాను. ఎక్కువైన పీస్ని సరి చేసుకొని పావించు ఖర్చుతో జాయింట్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకున్నాక మరలా పావించు ఖర్చుతో ఇలా కుట్టయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇలా ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ స్టోన్స్ అయితే ఉన్నాయి, తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ సీదాలో కింద ఉండాలి. పైపింగ్ క్లాత్ ఉల్టాలో పైన అయితే పెట్టుకోవాలి. కింద ఇలా పావించు ఖర్చుతో వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. తర్వాత ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ని. తర్వాత పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. ఇది 0 సైజు చిన్నదనమాట. ఇంకోటి లావు ఉంటుంది, దానికన్నా ఇది బాగుంటుంది, చిన్నగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా పైపింగ్ థ్రెడ్ పెట్టి ఫోల్డ్ చేసి హ్యాండ్స్కి పైపింగ్ థ్రెడ్కి మధ్యలో పడేలా కుట్టయితే వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లోజ్గా అయితే చూసేయండి. ఖర్చంతా పైపింగ్ క్లాత్ లోపలికి పోయేలా పైపింగ్ థ్రెడ్ ఎంత ఉందో అంత అయితే వచ్చేస్తుంది. అలానే కుట్టయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా అయితే వస్తుంది. ఎంత నీట్గా వచ్చింది చూడండి. తర్వాత క్లాత్ అయితే లేకుండా స్టిఫ్ కోసం మరలా ఉల్టా మీద ఒక కుట్టు అయితే వేసుకోవాలి. స్టిఫ్ వస్తుంది, నీట్గా కనిపిస్తుంది, క్లాత్ కానీ లేదు. ఇలా మనము కుట్టుకున్నామంటే హ్యాండ్స్ పైపింగ్ వేయడం అయిపోతుంది. ఇలా చాలా ఈజీగా సింగిల్ పాదం లేకుండానే కాంట్రాస్ట్ కలర్తో పైపింగ్ అయితే వేసుకోవచ్చు. మనీ కానీ ఎక్కువ తీసుకోవచ్చు, నీట్గా వస్తుంది. ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. దీనిలాగానే ఇంకో హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలి. వీడియో లెంత్ అవుతుందని చూపించట్లేదు, సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట. హ్యాండ్స్ జాయింట్ చేసినాక బ్లౌజ్కి ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డౌట్ ఏమన్నా ఉన్నా కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.